వావ్! వావ్! వాట్ ఎ ట్రేడ్! వాట్ ఎ ట్రేడ్! సో, ఈరోజు దివాళీ స్పెషల్ మామూలుగా లేదు. సో, 2 ట్రేడ్స్ తీసుకోవడం జరిగింది. సో, 2 కూడా సూపర్ గుడ్ ట్రేడ్స్. కరెంట్లీ ఈ ట్రేడ్ అంటే మాత్రం మోర్ దెన్ $2,900 ప్రాఫిట్లో రన్ అవుతుంది. సో మై స్టాప్ లాస్ బ్రేక్ ఈవెన్కి మూవ్ చేశాను. సో అగైన్ ఇది కూడా స్టాప్ లాస్ బ్రేక్ ఈవెన్ మూవ్ చేస్తున్నాను. బోత్ ట్రేడ్స్ సూపర్. సో మెయిన్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ చూస్తే 15 మినిట్స్ వెయిట్ చేస్తున్నాను 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ గురించి. వన్స్ ఎప్పుడంటే ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ ఈ హైని బ్రేక్ చేసిందో బై చేశాను. సో స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్ లో. సో స్టాప్ లాస్ సింపుల్, కరెంట్ క్యాండిల్ లో 54 పిప్స్. సో పక్కన రేంజ్ చూసారా, క్లీన్ రేంజ్. సో ఎక్సలెంట్ రేంజ్. సో క్లీన్ మూవ్. దట్టు ఇప్పుడు ఓపెనింగ్ ఏంటి, లండన్ ఎన్వై అంటే న్యూయార్క్ ఓపెన్. సో న్యూయార్క్ ఓపెన్ పుష్ అనేది మామూలుగా లేదు. యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం మోర్ దెన్ 1:2 ఈజీ, వెరీ వెరీ ఈజీ. సో 1:2 రన్ అవుతుంది. ఇంకా నేను పార్సల్ సెక్యూర్ చేయలేదు, ఒకటి సెక్యూర్ చేసుకుంటాను. సో చాలా మంచి ట్రేడ్. సో హోప్ మీలో ఈ ట్రేడ్ చాలా మంది తీసుకున్నారు అనుకుంటున్నాను. సో మార్నింగ్ యూట్యూబ్ లో ఒక ట్రేడ్ తీసుకున్నాం, యూట్యూబ్ లైవ్ లో. సో అదొక జైంట్ ఈవెన్, ఇదొక జైంట్ ఈవెన్. సో ఆ ట్రేడ్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే ఇవి మై ట్రేడ్స్. సో ఇది మార్నింగ్ తీసుకున్న ట్రేడ్. ఈ ట్రేడ్ యూట్యూబ్ లో నాతో పాటుగా మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రేడ్ తీసుకున్నారు అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఈ ట్రేడ్ మనం యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ లో తీసుకున్నాం. ఐ థింక్ సమ్ $3,000 అంతా ప్రాఫిట్ బుక్ చేశాను ఈ ట్రేడ్ లో కూడా. లైవ్ లో మీకు గ్రూప్ లో కూడా పోస్ట్ చేశాను. ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత రన్నర్స్ ఇక్కడ క్లోజ్ చేశాను. నేను క్లోజ్ చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ గా వెళ్ళింది. సేమ్ ట్రేడ్ మనం ఇంతకు ముందు అంటే స్ట్రీమ్ స్టార్ట్ చేసిన మధ్యలో ప్లాన్ చేసాం. ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేస్తే నేను బై చేస్తాను, బికాస్ ఇక్కడ ఆల్రెడీ స్ట్రక్చర్ బులిష్ గా ఉందని. సేమ్ ఎలా అంటే ప్లాన్ చేసామో అలాగే జరిగింది. పేషెన్స్ ఇంపార్టెంట్ గైస్. సో పేషెంట్ గా ఉంటే సెటప్స్ మన దగ్గరికి ఆటోమేటిక్ గా వస్తాయి. మనం ఏం టెన్షన్ పడవసరం లేదు. మనం ఏమి లేని సెటప్స్ ని ఉన్నట్టు ఊహించుకుని ట్రేడ్స్ తీసుకోవడం అవసరం లేదు. జస్ట్ వెయిట్ చేయండి. ఎంత టైం మనం 2 అవర్స్ వెయిట్ చేసినట్టున్నాం స్ట్రీమ్ లో. లాస్ట్ లో ట్రేడ్ వచ్చింది, తీసుకున్నాం, ఎక్సలెంట్ ప్రాఫిట్స్ బుక్ చేసాం, బయటకు వచ్చేసాం. అది ఇంపార్టెంట్. సో పేషెన్స్ ఇంపార్టెంట్. సో అండ్ హియర్ మీరు ఇప్పటికే ప్రాఫిటబుల్ అయి ఉండకపోతే సేమ్ ట్రేడ్ చూసారా, మా గ్రూప్ లో తీసుకున్నారు సేమ్ ట్రేడ్. సో నేను తీసుకున్న ప్రతి ట్రేడ్ కూడా మీరు తీసుకోగలరు. సో అలా మనం టీచ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ కన్సిడర్ చేయండి, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇదే మీ ఫ్యూచర్ అనుకుంటే. థ్యాంక్ యూ.